కొబ్బరికాయను కొట్టామంటే సుగుణాలన్నీ గుర్తెరగాలి. మనలో మంచి మార్పులు కోరెన పెద్దలు నేర్పిన పద్ధతిరా. కొబ్బరికాయకు 3 కన్నులు ఎందుకు ఉన్నాయో తెలుసుకో. ఆ నీ గూఢార్థాన్ని గ్రహించి జీవనగతిని నేర్చుకో. ఒకటేమో మూసి ఉండును, మరి రెండేమో చూస్తూ ఉండును. ఒకటేమో మూసి ఉండును, మూసి ఉండును, మరి రెండేమో చూస్తూ ఉండును, చూస్తూ ఉండును. ఒకటవ నేత్రం శివనేత్రమని జ్ఞానజ్యోతితో వెలగమని, రెండవ నేత్రం విష్ణు నేత్రమని పాలనతోటి కాచమని, మూడవ నేత్రం బ్రహ్మనేత్రమని క్రొత్తదనాన్ని చూపమని, క్రొత్తదనాన్ని చూపమని, చూపమని, చూపమని. ఒకటేమో మూసి ఉండును, మరి రెండేమో చూస్తూ ఉండును. ఒకటేమో మూసి ఉండును, మూసి ఉండును, మరి రెండేమో చూస్తూ ఉండును, చూస్తూ ఉండును. ఈ త్రిగుణాలు మనలో ఉండాలి, ఆ దేవ గుణాలతో బతకాలి. ఈ త్రిగుణాలు మనలో ఉండాలి, ఆ దేవ గుణాలతో మనమంతా బతకాలి. కొబ్బరికాయను కొడదామా, నీచమనే పీచును తీద్దామా. అహమను పెంకును బద్దలు చేసి మనలో జ్ఞానము పాలన సృష్టిని వెలికి తీద్దామా. మనలో జ్ఞానము పాలన సృష్టిని వెలికి తీద్దామా. వెలికి తీద్దామా, వెలికి తీద్దామా.